version of this. హాయ్ వ్యూవర్స్, నేనైతే బెనెలీ బండి ఎత్తుకున్నాను ఫ్రెండ్ది రివ్యూ చేయడానికి. మదనపల్లి నుంచి వచ్చినాడు ఫ్రెండ్. సో అతను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏదో పని మీద నేటివ్కి వస్తే నా దగ్గరికి ఇంక నేను రివ్యూ తీద్దామనేసి పిలుచుకెళ్తున్నా. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. దిస్ ఈస్ మహేష్ ఆరాధ్య ఎంవి వ్లాగ్స్. సో మంచి కంఫర్ట్ ఉంది. ఫస్ట్ టైం మంచి పికప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 400cc. నేనైతే అసలు లుక్ చూసిన వెంటనే నేను ఏదైనా దేనితోనా కంపేర్ చేద్దాము అనుకుంటానా, బట్ బెనెలీనే. రాయల్ ఎన్ఫీల్డే. సో వీ కెనాట్ కంపేర్ ఈచ్ అదర్. గాలి ఉంది. సో సిటీ కెపాసిటీ అయితే ఆల్సమ్. లాంగ్ డ్రైవ్స్కి అయితే బరాబర్ సూపర్గా ఉంటుంది. ఈ వీడియోలో దీని యొక్క స్పెసిఫికేషన్స్, డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉన్నా కానీ నేను డిస్కస్ చేస్తున్నాను గాయస్. ఫుల్ కంట్రోల్లోకి వస్తుంది. ఎంత పడ్డా బండి మనకి ప్రైజెస్ అయితే డిఫర్ ఉంటుంది ఫ్రమ్ ఢిల్లీ టు కన్యాకుమారి. ఎందుకంటే వాళ్ళ యొక్క స్టేట్ రోడ్ ట్యాక్స్ని బట్టి ఎక్సైజ్ డ్యూటీ అవి ఇవి అనేసి అంటారు. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మనకి 2,60,000 to 3,50,000 వరకు ఒక మోడల్ ఉంది. సేమ్ మోడలే, స్పెసిఫికేషన్స్ బట్టి ఉంటాయి. సో ఈ బండి అయితే గాయస్ BS6 ఇంజిన్. సో BS4లో అయితే ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏమంటే అది రోడ్ గ్రిప్ తక్కువ ప్లస్ రోడ్ బ్యాలెన్సింగ్ తక్కువ కంపేర్ టు ది BS6. BS6 దాంతో కంపేర్ చేస్తే BS6 బెటర్ అని చెప్పొచ్చు. సో మన స్పాట్కి వెళ్ళిపోదాం. ఎక్కడైతే మనం సమురాయ్ రిస్టోరేషన్ వీడియో తీసాము అక్కడికి. Yeah, riding off a good bikes feels good mood. Yeah, it's very comfortable. సో సౌండ్స్ అయితే మీరు గమనించే ఉంటారు. ఇట్స్ నాట్ రిజంబుల్ టు ది రాయల్ ఎన్ఫీల్డ్. ఇట్స్ సంథింగ్ డిఫర్ కదా రవి. దీనిగానే సపరేట్గా మేడ్ చేసినట్టున్నారు. ఎందుకంటే కంపారిజన్ అనేది మనం చేయలేం. ఇదైతే బెనెలీ ఇంపీరియల్ 400cc. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్. దిస్ ఈస్ మహేష్ ఆరాధ్య. ఈరోజు ఈ వీడియోలో నేను బెనెలీ రివ్యూ గురించి చెప్పదలుచుకున్నా. సో మనకి ఈకీ సిస్టమ్ ఇచ్చాడు. సో ఈకీ సిస్టమ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మనకి జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసి మనము ఇలా ఎండింగ్ మూమెంట్ వస్తుంది. తర్వాత జస్ట్ ఒక బటన్ ప్రెస్సింగ్తో ఇలా వస్తుంది. లైక్ చిన్నప్పుడు అయితే నైఫ్ కటింగ్తో మనము చూస్తుంటాము. ఆ విధంగా ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. సో జస్ట్ లైక్ సంథింగ్ డిఫర్ ఫ్రమ్ ద అదర్స్ వెహికల్స్. ఎస్
come, we'll see the waterfalls. సో గాయస్ ఎస్, సో దూరం నుంచి అయితే బెనెలి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్. మనకి 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లాక్, సిల్వర్. సో ఫ్రెండ్ అయితే బ్లాక్ కలర్ కొన్నాడు. ఇంపీరియల్ 400cc K53 రిజిస్ట్రేషన్, మహదేవ్పుర. ఓవర్ వ్యూ అయితే ఇది. సో జస్ట్ జూమ్ ఇన్ ఎ బిట్. సో డిస్క్ బ్రేక్స్ అయితే మనకి ఇచ్చాడు. సో అడిగా ఫ్రెండ్ అయితే ఏంది కథ తోలుతున్నావు కదా ఏమి అంటే, మహేష్ మెయింటెనెన్స్ ఉంటుంది ఆ బ్రాండ్ బట్టి మనకు ఉంటుంది, జస్ట్ రీజనబుల్గానే ఉంది మెయింటెనెన్స్. స్టార్టింగ్ 3 సర్వీసెస్ వరకు మనకి అనిపించదు, మళ్ళీ స్టార్టింగ్ 3 సర్వీసెస్ కూడా మనకి వాడు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాడు, ఆల్టర్నేట్ సర్వీసెస్ అని చెప్పాడు. సో మైలేజ్ అయితే అతనికి 30 కిలోమీటర్స్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం అయితే ఉంది. ఎందుకంటే మనకి నెట్లో కూడా నేను కొట్టి చూసిన, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చింది 30 కిలోమీటర్స్ పర్ లీటర్ అని ఇచ్చారు. సో 30 కిలోమీటర్స్ టచ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు కొత్త బండి కొన్నప్పుడు ఏమంటే మనము ఎకనామీలో తోలాలి, ఇంజిన్ సెట్ కావాలి అట్లీస్ట్ 2000 కిలోమీటర్స్ వరకు కూడా. సో ఫస్ట్ తీసిన వెంటనే లాంగ్ రైడ్స్కి వెళ్ళడము, 80, 90, 100, 120 అని కొట్టడము అనేసి మనం కొట్టుకున్నామంటే పోతే అది బండి. కానీ ఫ్యూచర్లో మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ మనకి ఇంజిన్ మీద పడుతుంది. సో మనం ఎకనామీలోనే తోలాలి అట్లీస్ట్ 2000 కిలోమీటర్స్. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళేది కూడా ఆటోమేటిక్గా మనం టచ్ అయిపోతూ ఉంటాం మనం 80, 100 అనేసి స్పీడు. అలా కాకుండా లోకల్లో తిరగడము, ఏదో చిన్న దీనికి స్మాల్ రైడ్స్కి వెళ్ళడము అటువంటివి చేసుకోవచ్చు. సో మనకు మెయిన్గా బ్రాండ్ అయితే బెనెలి అని దీని మీద ఇచ్చాడు, కానీ ఇంపీరియల్ అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం. సో సేమ్ ఇటువైపు కూడా ఇంపీరియల్ 400 అని ఇచ్చాడు, బెనెలి అని ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ యాక్సిలేటర్స్లో కూడా ఇక్కడ మనకి బెనెలి అని మీరు చూసుంటారు. సో ఇక్కడ ఒకటి బ్రాండింగ్స్. తర్వాత సేమ్ ఇటువైపు కూడా మళ్ళీ ఇక్కడ లైక్ ఇక్కడ ఇచ్చాడు, అక్కడ ఇచ్చాడు. బెనెలి ఇంపీరియల్ 400cc అయితే నాతో పాటు ఉంది. కమాన్. సో ఇది మనకి రిలీజ్ అయింది 1 వేరియంట్ విత్ 3 కలర్స్ ఉంది. మన కాడ అయితే బ్లాక్ ఉంది, ఫ్రెండ్ కాడ. సో జస్ట్ రివ్యూ కోసం తీసుకొచ్చినాను. అండ్ సార్ వెరీ కంఫర్టబుల్గా రైడ్ చేసిన, అక్కడి నుంచి ఇక్కడికి రావడం కానీ పోవడం కానీ చాలా బాగుంది కంఫర్టబుల్గా. సో వెనకాల ప్లేస్ తక్కువ ఉన్నా కానీ బ్యాక్ సీటర్కి బట్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనేసి జస్ట్ ఇప్పుడు రవి కూడా చెప్పినాడు, నాతో పాటు వచ్చినాడు కాబట్టి. ఎలా ఫీల్ అవుతున్నారు రవి వెనకాల సీట్? గుడ్ మచా, చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది. ఓకే. సో ఈ బైక్ గురించి చెప్పినట్లయితే మనకి ఫ్యూయల్ ట్యాంక్ మెయిన్గా నాకు ఏం కనిపిస్తున్నానని చెప్తున్నాను. సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 12 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కెపాసిటీ ఉంది. ఇది కాకుండా మనకి రిజర్వ్లో ఒక 2 లీటర్స్ ఉంటుంది. సో టోటల్ ఫ్యూయల్ ట్యాంక్స్ 12 లీటర్స్ అంటే రిజర్వ్లో ఒక 2 లీటర్స్. సో టోటల్ 12 లీటర్సే. అండ్ ఇదైతే BS6 ఇంజిన్. అండ్ ఇక్కడ మనకి హైట్ తీసుకున్నట్టయితే 700 mm మీన్స్ మిల్లీమీటర్, 700 మిల్లీమీటర్స్తో మనకు కంఫర్టబుల్గానే హైట్ ఉంది. సో ఇక్కడ నా దానికైతే నా థైస్కి అయితే టచ్ అవుతుంది. అదే నా హిమాలయన్ డెజర్ట్ ఉంది మా తమ్ముంది, అది కూడా ఒక రివ్యూ చేయాలి. సో అదైతే నాకు ఇక్కడ దాకా వస్తుంది అనుకుంటా. సో ఇదైతే కొంచెం తక్కువ 700 మిల్లీమీటర్స్. అండ్ యా, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చాడు. ఇదైతే మనకి అవైలబుల్లో ఇప్పుడు 10,000 రూపీస్ తగ్గింది మనకి మామూలు ప్రైస్ కంటే కూడా. ఎందుకు అంటే మనము మోర్ సేల్స్ పర్పస్ కూడా కావచ్చు, వాళ్ళ సెల్లింగ్ టర్న్ ఓవర్ దాన్ని బట్టి కూడా కావచ్చు అనేసి 10,000 రూపీస్ తగ్గించారు BS6లో కూడా మనకి. అండ్ మైలేజ్ పరంగా వచ్చినట్లయితే ఇది మనకి 31.25 కిలోమీటర్ పర్ లీటర్ అని యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయి. కానీ 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్కి. ఎకనామీలోనే తోలుతున్నాడు. ఎకనామీ అంటే ఇన్ ద సెన్స్ 60 to 80 ఆ విధంగా టచ్ చేస్తాడు. అండ్ యా, ఇదైతే 4000 కిలోమీటర్స్ వెళ్ళింది బండి. జస్ట్ 3 months అయింది కొని. 2 సర్వీసెస్ చేశాడంట. సో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా అడిగి తెలుసుకున్నాను. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఓకే, దట్స్ రీజనబుల్ అకార్డింగ్ టు ద బెనెలి అని కూడా చెప్పాడు. అండ్ ఇదైతే మనకి ట్యూబ్ టైర్స్ అనమాట, ట్యూబ్లెస్ కాదు, జస్ట్ దిస్ ఇస్ ఎ ట్యూబ్ టైర్స్.
లుక్ అయితే మనకి తీసుకున్నట్లయితే క్లాసిక్ 350 లుక్ వచ్చేలాగా ఉంది కానీ బట్ ఐ కెనాట్ కంపేర్ విత్ అదర్ బైక్స్ బికాస్ బెనాలీ ఇస్ ఎ బెనాలీ. ఇప్పుడు 1,89,688 రూపీస్ ఉంది, అరౌండ్ 1,90,000. బట్ ఆఫ్టర్ ద ట్యాక్సెస్ అంతా యాడ్ చేసుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ అయితే KA 53 రిజిస్ట్రేషన్ మహదేవ్పురాది. సో లొకాలిటీని బట్టి కూడా డిఫర్ అవుతుంది మనకి. ఫ్లఫ్ చేసుకో అయితే మనకి బెనెలీ ఇంపీరియల్ 400cc, బట్ ఇంజిన్ యొక్క కెపాసిటీ ఏంటంటే అంటే 374cc గైస్, అండ్ ఇట్స్ జస్ట్ 26cc లెస్ దెన్ 400cc అని కూడా చెప్పొచ్చు. అండ్ వన్ వేరియంట్ విత్ 3 కలర్స్ అని చెప్పిన బ్లాక్ మన కాడ ఉంది. దెర్ ఈజ్ అ బ్లాక్, రెడ్ అండ్ సిల్వర్ కలర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్. క్రెబ్ వెయిట్ అంటే వితౌట్ ఎనీ ఎక్స్ట్రా వెయిట్స్ కాకుండా బండి యొక్క వెయిట్ మాత్రం యాజ్ యూజువల్గా తీసుకున్నది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వెయిట్స్ అంటే మనకి ఈ వెయిట్ వస్తుంది, ఇది కాకుండా అయితే మనకి 205 kgs వెయిట్ అయితే ఉంటుంది బండి. దట్స్ జస్ట్ రీజనబుల్ వెయిట్ అని కూడా చెప్పొచ్చు యాజ్ పర్ పెద్ద బండిలో పోల్చుకున్నట్టయితే. 205 kgs క్రెబ్ వెయిట్. బెనెలీ రివ్యూ నేనైతే జస్ట్ ఒక రౌండ్ కోసం తీసుకొచ్చాను కానీ ఒక 10 kilometers తిరిగాను. చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు. సో యావరేజ్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ మహేష్, అబోవ్ మిడిల్ క్లాస్ మనము మెయింటైన్ చేయొచ్చు అని కూడా చెప్పాడు ఫ్రెండ్. సో రేట్ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంది. 20.7 bhp ఆఫ్ పవర్ ఇచ్చాడు. అండ్ ఆల్సో టార్క్యూ తీసుకున్నట్టయితే 29 Nm ఆఫ్ టార్క్యూ ఇచ్చాడు. యాంటీ బ్రేకింగ్ అండ్ యాంటీ లాకింగ్ సిస్టమ్ అయితే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్లో వీల్స్లో అయితే మనకు కనిపిస్తుంది. ఆ డ్యూయల్ ఛానల్ ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ యాజ్ యూజువల్. 300 mm డిస్క్ బ్రేక్ ఫర్ ద అప్ ఫ్రంట్ ఇచ్చాడు. అండ్ 240 mm బ్రేక్ అట్ ద రేర్ అసిస్టెడ్ బై ద డ్యూయల్ ఛానల్ ABS అని కూడా ఉంది ఇక్కడ. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏంట్రా అంటే బెనెలీ ఇంపీరియల్ 400లో గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అని నేను చెప్పలేను కానీ దీంతో ఇంకా కొన్ని బెటర్ ఐటమ్స్ కూడా మనము చేయొచ్చు అని కూడా వాళ్ళ ఒక ఉద్దేశం ఏంట్రా అంటే, ఇది గుడ్ థింగ్స్ మనకు తీసుకున్నట్లయితే ఇది మోడర్న్ క్లాసిక్ స్టైలింగ్తో ఉంటుంది. అండ్ యావరేజ్ హైట్ ఆఫ్ అబౌవ్ 5 feet to 5'2" ఫర్ ఎవ్రీ మెన్ ఇట్ ఈస్ షూటబుల్ అని కూడా నేను చెప్పొచ్చు. బికాస్ సో మోర్ దెన్ 5 feet ఉన్న వాళ్ళకి కూడా, అట్లీస్ట్ 5 feet ఉన్న వాళ్ళకి కూడా ఇది కంఫర్ట్ ఉంటుంది హైట్లో. అండ్ మోడర్న్ క్లాసిక్ స్టైలింగ్ ఉంటుంది ఇందులో. గుడ్ థింగ్స్ మళ్ళీ వచ్చేసి యాక్సెసిబుల్ సీట్ హైట్ యాజ్ యూజువల్ 770 mm అని చెప్పాను కదా. సో కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి గుడ్ సేల్స్ అయితే ఉంది. అండ్ సర్వీస్ బ్యాకప్ కూడా చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు అని ఎక్స్పర్ట్ ఒపీనియన్ మనం చెప్పచ్చు. అండ్ కుడ్ బి బెటర్, సమ్ ఆఫ్ ద పాయింట్స్ టు బి కన్సిడర్డ్ అండర్ ద కుడ్ బి బెటర్లో అంటే కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్, మిసైల్స్ అవుట్ ట్యూబ్లెస్ టైర్స్ అని ఉంది ఇక్కడ. అంటే ట్యూబ్లెస్ టైర్స్ ఉంటే బాగుండు, ఇది ట్యూబ్ టైర్స్ అనేసి వాళ్ళ ఉద్దేశం. అండ్ ఫిలాన్ సీట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. ఎక్స్క్యూజ్ మీ. ఫిలాన్ సీట్ అంటే ఇక్కడ సీట్ అయితే ఉంది, ఇది మరీ అంత కంఫర్ట్ లేదని చెప్పారు కానీ ఇదైతే ఫ్రెండ్ అయితే బాగుందని చెప్పాడు. అండ్ అనలాగ్ ఇన్స్ట్రక్టర్ క్లస్టర్ ఇక్కడ వచ్చేసి మనకి అనలాగ్ మనము చూస్తాము, డిజిటల్ కాదు ఇది అనలాగు. ఇదే మనకి డిజిటల్ అయితే ఇంకా బాగుండు అనేసి వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్లో అయితే కూడా ఉంది. లెట్స్ చెక్ విత్ వాట్ గోనా బీ హ్యాపెన్ యాక్టివేషన్ ఆఫ్ దిస్. సో ఇదైతే మనకి పూర్తిగా అనలాగ్ వస్తుంది. కుడ్ బి బెటర్ ఇఫ్ ఇట్ షుడ్ బి డిజిటల్ అనేసి వాళ్ళ ఒక ఒపీనియన్. ఇక్కడ మనకి టైం చూపిస్తుంది, కిలోమీటర్స్ రన్. సో మ్యాక్సిమం స్పీడ్ అయితే ఇందులో 120 kilometers వరకు దీని యొక్క కెపాసిటీ. Imperial 400cc in the sense the engine capacity by 374ccలో ఆ బైక్ వాలెస్ కూడా దీని గురించి కొంచెం కమెంట్ అయితే మనకి చూడొచ్చు. ఇంపీరియల్ 400 అనేది ఎంట్రీ లెవెల్లో
క్రూషియర్ మోటార్ సైకిల్ అయినా కానీ ఫ్రమ్ బెనెలీ నుండి ఇట్ వాస్ లాంచ్డ్ ఫర్ ద హై సెల్లింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. సో క్లాసిక్ 350 కన్నా ఎక్కువ సేల్స్ చేస్తామనే ఉద్దేశంతో లాంచ్ చేశారంట. బట్ అదైతే అకంప్లిష్ అయితే కాలేదు మనకి ఇండియాలో. బట్ ఇట్ కెన్ మేనేజెస్ టు షోకేస్ ది మోడర్న్ క్లాసిక్ స్టైలింగ్. సో యా, ఇట్ ఈస్ లైక్ మోడర్న్ క్లాసిక్ స్టైలింగ్తోనే ఉంది. అండ్ it fails to entice the customers due to a lack of modern elements. Of course, యా ఇప్పుడే నేను చూపించాను గైస్ మీకు. సో ఇక్కడైతే మనకి అనలాగ్ ఉంది, డిజిటల్ ఉంటే బాగున్ను అనే ఉద్దేశంతో ఆ విధంగా పాయింట్ చెప్పారు వాళ్ళు. డిజిటల్ ఇన్స్ట్రక్టర్ క్లస్టర్ ఉండొచ్చు. ల్యాక్ ఆఫ్ మోడర్న్ ఎలిమెంట్స్ లైక్ డిజిటల్ ఇన్స్ట్రక్టర్ క్లస్టర్, ట్యూబ్లెస్ టైర్స్ అండ్ ఎల్ఈడి లైట్స్. సో దీంతో అయితే ఎల్ఈడి లైట్స్ లేదు. And this is a tube tires, and this is analog instrument cluster. So yes guys, so idi Benelli yoka review Imperial 400 black. So yeah, you can comment on regarding this video how you feel, and how about the users using this bike. And yeah, you can freely comment and like, subscribe to my channel. This is Mahesh Aradhya, MB Vlogs. Stay tuned to this channel for more updates and contents. Thank you. See you soon with another interesting video. Bye.